బోరబండ బోరబండ అయితే బోరబండ పర్వతనగర్లో ఉంటాను నేను. పర్వతనగర్ అంటే నాకు ఒక కూతురు, నా కూతురుకి 24 సంవత్సరాలు ఉంటాయి. కరోనా కంటే ముందు నా బిడ్డకు 1.5 year నుండి ఫిట్స్ వస్తుంది. 1.5 year నుండి ఫిట్స్ వస్తుంటే మేము మామూలుగా నీళ్ళ కడికి చూపెట్టుకుని వస్తూ ఒక 18 years వరకు వదిలే వాడుతుంటే మళ్ళీ తర్వాత 18 తర్వాత మళ్ళీ ఫిట్స్ వచ్చింది. 2019లో ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ రాగానే మళ్ళీ చర్చ్ హాస్పిటల్, మా ఫ్రెండ్ ఒక అతను చర్చ్ హాస్పిటల్లో బాగా చూస్తారన్న, మీరు అక్కడ వెళ్ళండి అని చెప్తే మళ్ళీ నీలపర బోరబండ నుండి మళ్ళీ చర్చ్ హాస్పిటల్ తీసుకొచ్చాం. అప్పుడు నిఖిల మేడం గారు పరిచయం. నిఖిల మేడం ఇక్కడ ఉన్నది. అప్పుడు నా బిడ్డను చూసి ఈమె చాలా ఫిట్స్ వస్తుంది కదా, ఈమె ట్రీట్మెంట్ చేద్దామని ట్రీట్మెంట్ చేస్తూ ఒక 15 days, అప్పుడు 10 days ఉన్నాం. అప్పుడు 2021లో అప్పుడు ఒక 10 days వరకు ఇప్పుడు బాగా జరిగింది, బాగా చూసి అప్పుడు ఒక ట్రీట్మెంట్ బాగా జరిగింది. మేడం ద్వారా మంచి నా బిడ్డ బర్త్డేది అప్పుడు కూడా. ఇప్పుడు మొన్న రీసెంట్లీ 2026లో ఫిబ్రవరి పోయిన మార్చి 26 తారీఖు ఇక్కడ తీసుకొచ్చాము. ఫిట్స్ ఎక్కువ రావడంతో 26 తారీఖు మధ్యరాత్రి 12:30 గంటల ప్రాంతంలో మళ్ళీ చర్చ్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు అబ్బాయి చాలా సీరియస్ ఉన్నాయా బాబు, డబ్బులు ఇక్కడే ఫస్ట్ నిఖిల మేడం ద్వారా మంచిగా అయింది, మళ్ళీ కూడా మేడంతో చూపెడతానేమో అని చెప్పేసి అప్పుడు ఆ రాత్రి ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేస్తే ఉదయం ఆ రాత్రి మధ్యరాత్రి ఫోన్లో మేడం చెప్పింది, ఏం చెప్పిందో మనకు తెలియదు. ఆ ట్రీట్మెంట్ జరిగింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మేడం చూసిన తర్వాత మేడం కూడా బాబు చాలా కష్టం అన్నది. ఒక 14 days 15 days వరకు ఉన్నాం ఇక్కడ. నా బిడ్డను అయితే హార్ట్ బీట్ కూడా తక్కువ కొట్టుకున్నది. చాలా కష్టకాలం ఉంది బాబు, అయినా కానీ నేను ఏం చేయాలి మేడం, మీరు ఏమైనా చేయండి మేడం, నా బిడ్డను మంచిగా బతికియాలి మీరు అంటే, సరే బాబు నేను ట్రై చేస్తా అని చెప్పి చాలా వరకు ట్రై చేసి చాలా కష్టపడ్డది మేడం. చాలా కష్టపడి నా బిడ్డ విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని మంచిగా చేసి నా బిడ్డకి మంచి హార్ట్ బీట్ కొట్టుకున్నట్టు మళ్ళీ ఫిట్స్ కూడా రాకుండా మెడిసిన్ రాసింది. చాలా మంచిగా అయిపోయింది. ఇప్పటికి 3 రోజులు అవుతుంది డిశ్చార్జ్ అయ్యి, ఏమాత్రం ప్రాబ్లం లేదు. నా బిడ్డ మంచిగా ఉంది. సుప్రజ చాలా బాగుంది మేడం. చాలా వందనాలు, చాలా థ్యాంక్స్. ఈ హాస్పిటల్లో నర్సులు కానీ, స్టాఫ్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఆయమ్మలు కానీ, వార్డ్ బాయ్స్ కానీ, డాక్టర్లు బాగా సంప్రదించి నా బిడ్డ విషయంలో కానీ మా విషయంలో కానీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా మంచి ట్రీట్మెంట్ చేశారు. ఈ హాస్పిటల్కు నా తరఫున ధన్యవాదాలు.